ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. తన నిబంధన నిత్యముగా ఉండే నిర్ణయించేవాడు అంట. మొట్టమొదటి ఏముందంటే ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, విమోచించేవాడు. ఈరోజు నువ్వు నేను కూడా పరజనులుగా ఉన్నాం, ఒకప్పటి ప్రజగా ఉన్నాం, దేవునికి దూరమైన ప్రజగా ఉన్నాం, పరజనులుగా ఉన్నాం. ఎఫెసీ 2:12 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ కాలమందు ఇశ్రాయేలుకు సహోదరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారిని క్రీస్తుకు దూరస్తులైన మీరు జ్ఞాపకము చేసుకొనుడి. క్రీస్తుకు దూరస్తులైన జ్ఞాపకము చేసుకుని. ఆ చాలా మంది ఎట్లా ఉన్నారంట? సహోదరులు కాక పరదేశులే వాగ్దాన నిబంధన లేని పరజనులు. పరదేశులు అంట వాగ్దాన నిబంధన లేని పరజనులు అంట నిరీక్షణ లేని వారుగా ఉన్నాం. కానీ ఇప్పుడేం చేసిందే తన ప్రజలకు విమోచన కలుగజేసిన వాడు దేవుడే. సొత్తైన ప్రజగా చేసుకున్నాడు, సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. తన ప్రజలకు దేవుడు ఏం చేశాడు? ఈరోజు మన ఆరాధన లక్ష్యం ఏంటంటే దేవుడు తన ప్రజలకు ఏమి చేశాడు? ఏం చేశాడు చెప్పండి? తన ప్రజలకు, తనకి ఇష్టమైన ప్రజలకు దేవుడు ఏం చేశాడు? క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని ఆరాధన చేద్దాం. మొదటిగా తన ప్రజలకు దేవుడు ఏం చేశాడంటే కీర్తనలు 72వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 72:3 నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలకు నెమ్మది. దేవుడు తన ప్రజలకు ఏం చేశాడంట? నెమ్మది పుట్టించాడు. నెమ్మది. ఒకప్పుడు కలవరాలు, ఒకప్పుడు బాధలు, ఒకప్పుడు సమస్యలు, ఒకప్పుడు అనారోగ్యాలు, ఒకప్పుడు ఎన్నో దీనమైన పరిస్థితులు, చెప్పుకోలేని పరిస్థితులు. ఈరోజు నువ్వు నేను కూడా ఎన్నో సార్లు నెమ్మది లేక కలవరంతో కృంగిపోయి దేవునికి దూరంగా ఉండి, దేవుని మందిరానికి దూరంగా ఉండి ఈరోజు ఎన్నో సార్లు నువ్వు నేను కూడా నెమ్మది లేకుండా చికాకులు, మనసంతా ఒకలాగుంటూ ఎన్నో బాధలు ఈరోజు ఉంటే దేవుడు ఏం చేశాడంటే నెమ్మది పుట్టించాడు. ఒకప్పుడు నెమ్మది లేదు, ఒకప్పుడు సంతోషం లేదు, ఒకప్పుడు సమాధానం లేదు. కానీ ఇప్పుడైతే దేవుడిని ఎప్పుడైతే అంగీకరించాము, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంతో మంది ఎన్నో రకాల మాటలు, నిందలు, అవమానాలు ఎన్నో ఉన్నా కూడా దేవుడు మనకు ఏం చేశారంటే నెమ్మదించాడు. అందుకే దేవుడు స్థుతించుకోవాలి, అందుకే దేవుడిని ఆరాధించుకోవాలి. అందుకే 119:50 మాట ఏదైనా మాట చూడకుండా చెప్పండి. 119:50 చూడకుండా చెబుతారు. నీ వాక్యం నన్ను చదవనమాట. 119:50 నీ వాక్యం నన్ను బ్రతికించినది. నా బాధలో ఇదే నాకు, నా బాధలో ఇదే నాకు నీ వాక్యమే కీర్తనలు 94:19 ఈ గొప్ప ఆదరణ, ఈ గొప్ప ఆదరణ సవరణ. కీర్తనలు 94 నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని ఆదరణ అంట ఏం చేస్తుంది చెప్పండి? నెమ్మది. దేవుని ఆదరణ, ఆయన గొప్ప ఆదరణ. అంతరంగంలో ఏమున్నాయంట చెప్పండి? ఏమున్నాయి అంతరంగంలో? ఎన్నో విచారాలు ఉన్నాయా చెప్పండి? ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి ఖచ్చితంగా. ఎన్నో బాధలు, కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, లేకపోతే ఉద్యోగ బాధలు, లేకపోతే పనుల భారాలు, ఎన్నో ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో
విచారములు హెచ్చుగా, అంతరంగమున విచారాలు హెచ్చగా నీ గొప్ప ఆదరణ ప్రాణములకు. ఆయన ఆదరించేవాడు, ఆయన దరిచేసేవాడు, నెమ్మదించేవాడు, ప్రాణాన్ని సేవలించేవాడు. దేవుని స్తుతించాలి. ప్రభువా, ఈ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మదిస్తుందయ్యా. నా అంతరంగంలో ఎన్నో విచారాలు ఉన్నాయి, నా అంతరంగంలో ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయినా కానీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది. నీవైతే నీ ప్రజలకు నెమ్మది కలుగజేసి మొదటిగా తన ప్రజలకు ఏం చేశాడు దేవుడు చెప్పండి? ఒకప్పుడు నెమ్మది లేని ప్రజలుగా ఉన్నాం, ఇప్పుడు నెమ్మది కలిగిన ప్రజలుగా దేవుని మందిరంలో కూర్చొని దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాం. రెండవది చూద్దామండి, లోకస్వార్త 1:78. ఆయన తన ప్రజలకు ఏం చేశాడు, అది మన విషయం. 1:76-79 ఉన్నాయి. 4 చదవండి. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు తన ప్రజలకు ఏమిచ్చాడంట? ఏమిచ్చాడు? రక్షణ. ఈరోజు దేవుడు తన ప్రజలుగా చేర్చుకున్నాడు. ఫస్ట్ ఏమో అన్ని జనులు, ఫస్ట్ ఏమో సాపూర్ణం కాదు, ఫస్ట్ ఏమో దూర జనులను, దూరపోవాలను, అన్ని జనులను, నా దీక్ష లేని వారు. ఇప్పుడైతే తన ప్రజలుగా చేసుకున్నాడు, తన ప్రజలుగా విమోచించాడు. విమోచించిన తర్వాత ఒకటోది ఏం చేశాడంటే నెమ్మదించాడు. రెండోదిగా తన ప్రజలకు ఏం చేశాడంటే రక్షణ. రక్షణ 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 లేకపోతే చెప్పండి, రక్షణ లేకపోతే నరకమే, రక్షణ లేకపోతే అగ్నిగుండమే, రక్షణ లేకపోతే రెండవ మరణమే. ఈరోజు దేవుడు ఆ నరకం నుంచి, అగ్నిగుండం నుంచి, రెండవ మరణం నుంచి తప్పించి రక్షించాడు నీకు. అందుకే దేవుని ఆరాధించాలి, అందుకే దేవుని స్తుతించాలి, అందుకే దేవుని గణపరచాలి. రక్షణ ఈ డబ్బులు పెట్టి కొనుక్కునేది అసలు కాదు. చెప్పండి, డబ్బులు పెట్టి కొనుక్కునేదా? 1000 రూపాయలు తప్పదు రక్షణ ఇస్తారా? 1 లక్ష రూపాయలు ఇస్తారంటే ఇస్తారా? 1 కోటి రూపాయలు ఇస్తారంటే ఇస్తారా? ఏదో రక్షణ ఉచితం, ఉచితమైన రక్షణ. నువ్వు యేసుక్రీస్తులోకి వస్తే చాలు, దేవుని దగ్గర నీ పాప క్షమాపణ పొందితే చాలు. ఏమి అక్కర్లా, ఆయనకి ఏమి అక్కర్లా, నీ హృదయాన్ని ఇస్తే చాలు. బైబిల్ చెప్తుంది రక్షణ ఉచితం. కదా ఇటు పక్కేమో శాపం ఉంది, ఇటు పక్కేమో మరణం ఉంది. ఇటు పక్కేమో మరణం ఉంది, ఇటు పక్కేమో శాపం ఉంది. ఇటు పక్కేమో ఆశీర్వాదం ఉంది, ఇటు పక్క ఆశీర్వాదం ఉంది, ఇటు పక్క శాపం ఉంది, నిత్యజీవం ఉంది. ఏది కావాలి కోరుకోవాలి. చాలా మంది నిత్య నరకానికి సిద్ధపడుతున్నారు. శాపాలు కోరుకుంటున్నారు, శాపాలు కోరుకున్నారు, మరణాలు కోరుకుంటున్నారు, ఆశీర్వాదం కోరుకుంటున్నా, నిత్యజీవాన్ని కోరుకుంటున్నా. ద్వితీయోపదేశకాండంలో 30:19 చదువుదామండి. ద్వితీయోపదేశకాండం 30:19. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును దేని యుగముల నుంచి భూమి ఆకాశముల మీద సాక్షులుగా ఏమంట? జీవముందంట. ఒక పక్కేమో జీవం ఉంది, ఒక పక్కేమో ఆశీర్వాదం ఉంది, ఒక పక్కేమో శాపం ఉంది. ఆశీర్వాదం, శాపం, జీవం, మరణం. ఏది కావాలి? కాబట్టి ఏది కావాలి? జీవం కోరుకోవడానికి దేవుడు మనకు పంపించాడు, ఆశీర్వాదాన్ని కోరుకోవడానికి దేవుడు మనకు పంపించాడు. అందుకే దేవుడు ఆరాధించాడు. ప్రభా, నీ ఆశీర్వాదాలను నా మీద ఉంచాలి, నీ నిత్య జీవాన్ని మా మీద ఉంచావయ్యా, నీ రక్షణ నా మీద ఉంచావయ్యా, నీ రక్షణ పొందే భాగ్యాన్ని ఉంచావయ్యా నాకు. దేవుణ్ణి ఆరాధించుకోవాలి. జీవం ఉందంట, మరణం ఉందంట, ఇంకేముంది? ఆశీర్వాదం ఉందంట, శాపం ఉందంట. ఈరోజు దేవుణ్ణి ఆరాధించబడగా ఉండాలి. అబ్బాయిని దగ్గర పెట్టుకో, అందరూ సుఖం అట్టే ఉంటుంది, అబ్బాయి పోతే అట్టే ఉంటుంది. అందరూ సుఖం. ఈరోజు దేవుడు తన ప్రజలకు ఒకటోది నెమ్మదించాడు, రెండవది రక్షించాడు. రెండవది ఏమిచ్చాడంటే రక్షించాడు. చూద్దామండి, 3వ చూద్దామండి. దేవుడు తన ప్రజలకి ఏమిచ్చాడంటే కీర్తనలు 29:11 మొదట్లో ఏమన్నమాట? 11 యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించిన. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించిన. ఏమిచ్చారంటే చెప్పండి? ఒకప్పుడు ఎట్లా ఉన్నామంటే బలహీనులుగా ఉన్నాం, ఒకప్పుడు ఎట్లా ఉన్నామంటే ఈరోజు
ఆలోచన 5 ఏళ్ళుగా మనం ఇంకా బలహీనమైనగా క్రీస్తు యొక్క కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను ఏళ్ళుగా మనం ఇంకా ఎట్లా ఉన్నామంట? బలహీనంగా ఉన్నాం. దేనికి బలహీనమయ్యాం చెప్పండి? ఇప్పుడు కూడా ఒకసారి బలహీనంగా ఉంటాం. రక్షణ పొంది కూడా ఎందుకంటే బలహీనంగా ఉండేది ఆత్మ వలన బలహీనత. మనం చేసే పాపాలను బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, మన చూపులను బట్టి, దేవునికి వ్యతిరేక కార్యాలను బట్టి ఈరోజు నువ్వు కూడా బలహీనంగా ఉంటున్నావు. ఈరోజు దేవుడిని ఆరాధించాలి. ప్రభా, బలహీనంగా ఉంటే మమ్మల్ని బలపరిచావయ్యా, బలహీనంగా ఉంటే మమ్మల్ని బలపరిచావయ్యా. ఈరోజు బలహీనమైన మనల్ని దేవుడు బలపరిచాడు. అందుకని దావీదు గారు అంటారు కదా, ఏమంటారు చెప్పండి? 18 యెహోవా నా బలమా, చదవమంట కీర్తనలు 18:1 యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా బలమా, యెహోవా నీ బలం నా బలం ఏంటంటే దేవుడే. మీరు చాలా సార్లు అనుకోవచ్చు, నాకు ఒక అంగబలం ఉంది, లేకపోతే నాకు ఒక కులబలం ఉంది, లేకపోతే నాకు ఒక ఆరోగ్య బలం ఉంది, లేకపోతే నాకు ఒక డబ్బు బలం ఉంది, లేదా నాకు ఒక కులాల బలం ఉంది, లేదా ఆ బలం ఈ బలం అనుకోవచ్చు. కానీ ఇవన్నీ మన బలాలు కాదు. ఇవన్నీ ఏంటంటే ఒక మాట చెప్పాలంటే బలహీనతలే. అవన్నీ ఏంటంటే బలహీనతలే. నీకు ఎంత డబ్బు ఉంటే అది బలహీనత, నీకు ఎంతమంది బంధువులు ఉంటే ఒక బలహీనత, నీకు ఎంత ఆస్తి ఉంటే ఒక బలహీనత. ఈరోజు బలహీనత దేవుడే నీకు నాకు బలం, దేవుడే నీకు నాకు బలం అని బైబిల్ చెప్తుంది. ఆయనే మన బలం, ఆయనే మన దావీదు గారు అదే అంటున్నాడు, ప్రభా నువ్వే నాకు బలమయ్యా. ఎన్నోసార్లు బలహీనతగా ఉన్నా, నా చూపులను బట్టి, నా తలంపులను బట్టి, నా ఆలోచన బట్టి ఎన్నోసార్లు బలహీనంగా ఉన్నా. ఆ బలహీనతలను ఏం చేశారంటే బలపరిచా. బలహీనతలను బలపరిచావయ్యా. ఏమిచ్చి నిన్ను స్తుతించగలను ప్రభా? నీకు ఎన్నో లెక్కలేనండి వందనాలయ్యా, లెక్కలేనండి. ఆయన్ని స్తుతించుకోవాలి, ఆయన ఆరాధించుకోవాలి, గణపరచుకోవాలి, ఆయన్ని వేలాది స్తుతులు చెల్లించుకోవాలి. ఎందుకంటే బలాన్ని ఇచ్చాడు. బలం లేకపోతే ఏమైతే చెప్పండి? బలం లేకపోతే ఏమైతే మంచం మీదనే ఉంటాం, అవునా కాదా? బలహీనంగా ఉంటే లేవలేకపోతాం, మంచం మీదనే ఉంటాం, మంచం మీదనే అన్నం, మంచం మీదనే అన్ని A to Z. ఈరోజు దేవుడు ఆత్మీయ బలాన్ని ఇచ్చాడు. ఎందుకని దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, ఆత్మీయ బలాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుని ఆరాధించే విషయంలో తన ప్రజలకు ఒకటోది ఏం ఇచ్చాడు చెప్పండి? ఒకటోది నెమ్మది ఇచ్చాడు, రెండోది ఏం ఇచ్చాడంటే రక్షణ ఇచ్చాడు, మూడోది ఏం ఇచ్చాడంటే బలాన్ని ఇచ్చాడు, మూడోది 4 చదవండి. 4 అదే వచనం చదవండి, కీర్తనలు 29:11 రెండో లైన్ చదవండి. యెహోవా తన ప్రజలకు సమాధానం, తన ప్రజలకు. మన అంశం ఏంటంటే తన ప్రజలకు. దేవుడు తన ప్రజలకు ఏం చేశాడు? మొదటిగా తన ప్రజలకు నెమ్మదించాడు, రెండవదిగా తన ప్రజలకు రక్షణ ఇచ్చాడు, మూడవదిగా తన ప్రజలకు బలాన్ని ఇచ్చాడు, నాలుగవదిగా తన ప్రజలకు సమాధానం ఇచ్చాడు. ఈరోజు సమాధానం అంటే చెప్పండి పేరుకి సమాధానాలు పెట్టుకున్నారు చాలా మంది. ఆ పేరు సమాధానమే, కానీ ఎప్పుడు కలవలే, ఎప్పుడు చెందే, ఎప్పుడు ఆవలే, ఎప్పుడు బాధలే. సమాధానం ఏమాత్రం కూడా లేదు. ఈరోజు ఆస్తి ఉంటే సమాధానం ఉంటుందంటే లేదు, అంతస్తులుంటే సమాధానం ఉంటుందంటే లేదు. ఒక మెల్ల మొత్తం చైన్లు, బంగారపు చైన్లో కొనుక్కుందాం. డబ్బు వచ్చినప్పుడల్లా బంగారపు చైన్లు, ఆ బంగారపు చైన్లు వేసుకోవటం, ఫంక్షన్లకు పాడటం, అందరికి నన్ను చూడండి, నా బంగారాన్ని చూడండి, అందరికి సర్టిఫికేట్. ఒక దొంగడు చూసిండు, ఒక దొంగడు చూస్తే ఆ ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు.
ఏమేంటి రోజు ఆ బంగారం వేసుకోవటం, తీయటం, లోపల బీరువాలో పెట్టుకోవటం. మరి చాలా ధనవంతులు కదా, ఆ ఇంట్లో భర్త, భార్య, పిల్లలు ఎవరి గదిలో వాళ్ళకే ఉన్నారు. ఆ బీరువాలో పెట్టుకుంది. ఒక దొంగతను బాగా అబ్జర్వ్ చేసిండు, బాగా చూసిండు. ఏం చేస్తుంది, ఎట్లా ఉంటుంది, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది, ఎట్లా పడుకుంటుంది, ఎక్కడ పడుకుంటుంది, అన్ని అబ్జర్వ్ చేశాడు. ఒక రాత్రి వచ్చి ఎక్కడైతే బెడ్రూమ్ లో పడుకుందో ఒక్కతే పడుకుందో, ఆ రూమ్ లో బెడ్రూమ్ లో పడుకుందో ఒక కత్తి తీసుకొని పోయాడు, లేపాడు, మంచిగా లేపి కత్తి చూపించి, ఇదిగో బీరువా తాళం చేతులు, లేకపోతే నేను చంపుతాను. బీరువాలో ఏమున్నాయి చెప్పండి, ఏముంది బీరువాలో? తాళాలు ఎట్లా నేను ఈయన ఉంటుంది, పొడుస్తా, నిన్ను చంపుతా, నేను తలాది ఎంతసేపుడు కూడా ఎట్లా. వెంటనే ముక్కు దగ్గర ఒక గాడి పెట్టగానే వెంటనే తాళాలు ఇచ్చి, తాళాలు ఈగానే వెంటనే ఆ మెడకాయ అక్కడికక్కడే నరికే, ఖచ్చితంగా మెడకాయ కోసి దుప్పటి ఒకటి ఉంటే ఆ ముక్కుల మీద పెట్టి బయటికి సౌండ్ కాకుండా అక్కడికక్కడికే చంపి తాళాలు తీసుకుని బంగారం మొత్తం తీసుకుని కొద్దిగా కూడా వచ్చా చెప్పండి. ఆమెకు నమ్మదుందా? అయితే ఆమెకు నమ్మదుందా? ఆ బంగారం కానీ ఆస్తి కానీ ఈరోజు నీకున్న ప్రతిదీ కూడా నెమ్మదిచ్చేది కాదు, నీకున్న ప్రతిదీ కూడా సమాధానం ఇచ్చేది కాదు. ఈరోజు సంతోషం, సమాధానం, నెమ్మది లేదు. ఈరోజు ఎన్నో ఉన్నా లేదు, లేకపోయినా కూడా అందుకని దావీదు గారు అంటారు, ప్రభా నాకు ఏ రోజు ఆ రోజే అయ్యా, ఈ రోజు తినడానికి లేకుండా ఉంచు మాకు, ఈ రోజు తినడానికి ఉంటే చాలు నాకు, రేపటికి రేపి, ఎల్లుండి అంతే. ఎక్కువ ఇచ్చినవా చెప్పండి, ఏమన్నాడు దావీదు? ఎక్కువ ఇచ్చినవా, నాకు కాస్తుంది దేవుడెవడు అని గర్వీగుతా నేను. తక్కువ ఇచ్చినవా, నా దేవుడు నాకు ఏది లేకుండా చేశాడేమో అని ఈ రెండుగా, ఎక్కువ ఇచ్చినా నేను దూషిస్తా, తక్కువ ఇచ్చినా నేను దూషిస్తా. అందుకనే సరిపోదు నాకు ఏనాటిది. ఈరోజు నువ్వు కూడా సరిపోతుంది, ఎక్కువ అన్నా కూడా తక్కువ అన్నా కూడా అది దేవునికి మహిమ కాదు. అది అందుకనే దేవుడిచ్చే సమాధానం తన ప్రజలకు ఏం చేశారంట? సమాధానాన్ని ఇచ్చారు. దేవుడితో సహవాసం చేస్తే దేవుడితో యోబు గారు అంటారు, ఏమనంటారు చెప్పండి? యోబు గ్రంథం, ఆయనతో సహవాసం చేసిన ఎడల పూర్తి చేయండి ఈ మాట. యోబు గ్రంథం అంటే 22వ అధ్యాయం చదవండి. 22వ అధ్యాయం యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. యోబు 22:21 ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆయనతో సహవాసం చేస్తే నీకేమైందంటే సమాధానం కలిగింది. దేవునితో సహవాసం చేయి, నువ్వు సమాధానం వచ్చింది నీకు. దేవునితో కాకుండా లోకంతో సహవాసం చేస్తే ఎప్పుడు గొడవలే, ఎప్పుడు తగాదాలే, ఎప్పుడు అవమానాలే, ఎప్పుడు నిందలే. ఈరోజు నెమ్మది లేదు, సమాధానం లేదు. దేవునితో సహవాసం ఒకప్పుడైతే నెమ్మది లేదు, ఒకప్పుడైతే సమాధానం లేదు, ఇప్పుడైతే చెప్పండి ఏమొచ్చిందంటే సమాధానం వచ్చింది. 5గా చూద్దారండి. 135 కీర్తనలు 14 వచ్చి 135:14 యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. యెహోవా తన ప్రజలకు ఏం చేశాడంట? న్యాయము తీర్చును. ఈరోజు దేవుని దగ్గర న్యాయం దొరికింది, మనుషుల దగ్గర న్యాయం దొరకదు. చూడండి, ఆ కోర్టులోకి పోతే న్యాయదేవత ఉంటుంది. న్యాయదేవతకి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? కళ్ళకే అక్కడ ఏం చెబితే అదే న్యాయం. జడ్జి ఏం చెబితే అది న్యాయం, లాయర్లు ఏం చెబితే అదే న్యాయం. న్యాయం అనేది ఒకసారి అన్యాయం కూడా, అబద్ధం కూడా నిజమైంది కోర్టులో, అబద్ధం కూడా నిజమైంది, నిజమేమో అబద్ధమైంది కోర్టులు. కానీ దేవుడైతే న్యాయం తీర్చే దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే న్యాయం తీర్చే దేవుడు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఈరోజు నీకు నాకు న్యాయం తీర్చే దేవుడు. అందుకనే మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే వస్తాడు. ఏమి విత్తితే అదే పంట. మనం చెడ్డదాన్ని విత్తి మంచి పంటను కోస్తామా అంటే కోయలేమని బైబిల్ చెప్తుంది. ఈరోజు మనం ఏం చేస్తే మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. నేనేం చేస్తే అది ఖచ్చితంగా నేను అనుభవిస్తా, నువ్వేం చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. అంతేగాని
నాకేంటి ఎట్లా వచ్చింది అని అనుకోకూడదు. ఎందుకంటే ఒకప్పుడు చేసిన ప్రతిఫలాన్నే నువ్వు నేను అనుభవిస్తాను. అందుకనే ఆయన న్యాయం తీర్చే దేవుడు, న్యాయవంతుడే దేవుడు, ఆయన న్యాయాధిపతి అని బైబిల్. యెషయా గ్రంథం 2:4 కూడా ఒక చక్కటి మాట రాయబడుతుంది, చదవండి. యెషయా గ్రంథం ఆయన మధ్యవర్తి, యెషయా 2:4, ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చేవాడు ఆయన మధ్యవర్తి. ఎట్లా అంట? మధ్యవర్తి లాగా వచ్చి ఈరోజు యేసుక్రీస్తు నీకు నాకు మధ్యవర్తి లాగా వచ్చాడు. ఈరోజు వాస్తవానికి నువ్వు చేసిన నేను చేసిన పని బట్టి న్యాయంగా నువ్వు నేను శిక్ష పొందాలి, కానీ ఆయన మధ్యవర్తి లాగా వచ్చాడు. తండ్రి అంట కుమారుడు ఎప్పుడు తిడుతూనే ఉన్నాడు, ఎప్పుడు తిడుతూనే ఉన్నాడు. నేను చదువుకోరా పొద్దున్న లేస్తే మొదలుపెట్టలేక తిరుగుతూనే మొదలుపెట్టాం. వీడేమో అంతకంటే ఎక్కువ పొద్దున్న లేవడం, ఫోన్లు చూడటం, లేకపోతే టీవీలు చూడటం, లేకపోతే ఆ పాటలు ఈ పాటలు పెట్టుకోవడం ఏంటో. ఆ తండ్రికి కోపం వచ్చి తిడతా ఉన్నాడు, నీకు బుద్ధి లేదురా, పొద్దున్నే లేసి చదువుకోవచ్చుగా. వీడికేమో కోపం వచ్చింది తండ్రి మీద. మా నాన్న ఊరుకున్నాను తిడతాడు. వాడు ఏ పని చేసినా అరే అదే అట్లా చేస్తాను ఎందుకు, ఎటు చేస్తాను ఎందుకు, వాడు నిజంగా ఏ పని చేసినా కూడా వ్యతిరేకంగానే చేస్తాడు. మరి తండ్రి గద్దెస్తున్నాడు, తిడతా ఉన్నాడు. తల్లికేమో ఆ కొడుకు అంటే చాలా ఇష్టం, తల్లికేమో ఆ కుమారుడు అంటే చాలా ఇష్టం. తండ్రి ఏమో ఎప్పుడు చూసినా గద్దెస్తా ఉంటాడు, తల్లి ఏమో ఏం కాదు లేరా ఓర్చుకోలేరు. మీ నాన్నే గారు అన్నది నీ మీద ప్రేమతో లేరా అనేది. అప్పుడప్పుడు పిల్లల్ని ప్రేమతో గద్దించిన పిల్లలకి కోపం వచ్చింది. మన మీద వచ్చిందే కదా చెప్పండి. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమతో, ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారంటే ఎందుకులే నాకెందుకులే మళ్ళీ వాడు నన్ను నా మీద తిరగబడుతున్నాడు, నన్ను ఏదో మాట్లాడడం గద్దీయకపోతే తర్వాత ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. పిల్లలు గద్దీయకపోతే తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత నీకు నరకం చూపిస్తారు ఖచ్చితంగా. చిన్నప్పుడే పిల్లలు చిన్నప్పుడే దారిలో పెట్టండి. వాళ్ళకి కోపం వచ్చినా సరే తప్పదు, 2 దెబ్బలే కొట్టాల్సిందే. ఎప్పుడైనా పిల్లల స్వభావం ఎట్లా ఉందంటే మమ్మీ ఏంటి ఎప్పుడు తిడతా ఉంటుంది, మా నాన్న ఏంటి ఎప్పుడు తిడతా ఉంటాడు. అది మీ మంచి కోసమే, పిల్లలకు తెలియట్లా. ఆ తండ్రి ఎప్పుడు తిడుతున్నాడంట, తల్లి ఏమో ఏం కాదు నీ మంచిగా. ఒకరోజు అంట ఆ పిల్లవాడు బయటికి పోయి ఫ్రెండ్స్ తో తిరిగి చాలాసేపు నైట్ వచ్చాడు. నైట్ వచ్చేసరికి తండ్రికి బాగా కోపం వచ్చింది. అరే వీడు ఇంట్లో చెప్పిన మాట పోగా బయట మళ్ళీ స్నేహితులు అలవాటైంది, వీడు ముందు ఇంకా చెడ్డోడిగా తయారవుతాడని కర్ర తీసుకొని కొట్టాడు. ఏం పని ఇప్పుడు దాకా వాళ్ళ నమ్మదు. వాడికి బాగా కోపం వచ్చి ఆ రాత్రే డబ్బులు తీసుకొని బీరువాలో డబ్బులు 10,000 తీసుకొని జంప్ ఎటు ఎక్కడ పోయినది. తెల్లారి పొద్దున లేచేసరికి డబ్బులు లేవు, వాడు లేడు. తల్లి ఏమో ఏడుస్తా ఉంది, ఎందుకంటే తల్లికి బాగా ఇష్టం కదా. తల్లికి బాగా ఇష్టం కుమారుడు అంటే, ఆ ఇష్టం చెడగొట్టింది. ఒక మాట చెప్పాలంటే తండ్రి కూడా ఏడుస్తా ఉన్నాడు, అయ్యో నా కుమారుడిని దారిలో పెడదాం అనుకున్నానే, నా కుమారుడిని బాగు చేద్దామనే కదా కొట్టింది, అయినా వాడేంటి ఇట్లా చేసిండు. ఏడుస్తా ఉన్నారు ఇద్దరు ఒకడే కొడుకు. తల్లి మంచాన పడింది, 1 వారం రోజులైంది, 10 రోజులైంది, వాడు దొరకలా. మంచాన పడదు. ఇక ఎట్లా ఉందంటే అన్నం కూడా తింటున్నా మాట చెప్పాలి. తండ్రి చూసి బాధపడ్డాడు, అయ్యో నేను చేయబట్టే కదా మంచాన పడదు, నేను చేయబట్టే కదా వాడు వెళ్ళిపోయింది. వెంటనే ఏం చేశాడంటే ప్రింటింగ్ ప్రెస్ దగ్గర పోయి ఆ అబ్బాయి ఫోటో వేసి ఈ అబ్బాయి కనబడట్లేదు అని రాసి దాని కింద అరే వాడి పేరు పెట్టి అరే కుమారుడా నేను తిట్టాను, అందుకని నువ్వు వెళ్ళిపోయా, మీ అమ్మ నీ గురించి అన్నదట్లేదురా, మానేసింది, చచ్చిపోయినట్టుంది, ఒకసారి వచ్చి మీ అమ్మ కనపడరా, నేనేమి అనలేదని ఇట్లు నీ తండ్రి అని కింద ఒక వాల్ పోస్ట్ తయారు చేసి ప్రతి ఊరు అతికించాడు. ఊరోరా కనబడే బస్సుకి, కనబడే ఆటోకి, ప్రతి దానికి కూడా అతికించాము. ఎక్కడైనా చూస్తే నా కుమారుడు తిరిగి వస్తాడేమో. ఆ తల్లి ఫుడ్, మంచం మీద ఉన్న ఫుడ్ బొమ్మ కనబడుతుంది, దాని కింద తండ్రి నేనేమి అనలేరా, నువ్వు ఎక్కడున్నారా తిరిగిరా, మీ అమ్మ చచ్చిపోయేటట్టుంది, నువ్వు చూడకపోతే చచ్చిపోయేటట్టుంది, మీ అమ్మ కోసం రారా అని ఎంతో ఏడ్చుకుంటా ఆ వాల్ పోస్ట్ వేసి అన్ని ఊళ్ళు. ఆ కుమారుడు అక్కడప్పుడు దూర ప్రాంతంలో పట్టణంలో ఉంటే ఒక బస్సు మీద చూసినట్టు వాల్ పోస్ట్,
అయ్యో నన్ను ఎంతగానో ప్రేమించే మా అమ్మ చనిపోయేటట్టుందా, నా కోసం చనిపోయేటట్టుందా. ఒక్కసారి పరుగులు వచ్చాడంట. పరుగులు వచ్చి అమ్మా నేను వచ్చా, నువ్వు అన్నదినమ్మా. ఆ తల్లి ఏసయ్యా నువ్వు వచ్చినా చాలు, నాకు ఇక నువ్వు చూసాక నేను చచ్చిపోయినా పర్వాలా అని అంటే ఆ కొడుకు అన్నాడంట, నువ్వు చావాలమ్మా, నువ్వు బతుకుతావు, ఏం పర్వాలేదు నేను వచ్చాక అంటే నా తల్లి తండ్రి కూడా వచ్చాడు. ఆ తల్లి చెబుతుంది కదా, అరే మీ నాన్న నీ కోసమేనా, నీ భవిష్యత్తు కోసమేనా కొట్టేది, మీ నాన్న నీ మంచిగా నేను శిక్షించింది, నీ మంచిగా నువ్వు ఆగమయ్యి అటు తిరిగి తాగుబోతులాగా మారి హంతకుడిగా వ్యభిచారిగా దుర్మార్గుడిగా మారుతావేమని నేను తిడుతున్నాడు రా, నిన్ను కొడుతున్నాడు రా. నీ నాన్నకి నా మీద కంటే మీ నాన్నకే నీ మీద ప్రేమ ఎక్కువరా చెప్తా ఉంది కొడుక్కి. వాళ్ళ నాన్న పక్కనే ఉన్నాడు. ఆ తల్లి కొడుకు చెప్తా ఉంది, అరే నీ మంచిగా రా, నేను ఎప్పుడు నిన్ను ఒక మాట కూడా అనలేదురా, ఇదిగో ఇవాళ నేను ఖచ్చితంగా అంటున్నా, నీ నాన్న ఎప్పుడు నీ గురించే ఆలోచించేది, మీ నాన్న ఎప్పుడు నీ భవిష్యత్తు కోసమే ఆలోచించేది. మీ నాన్న మీద అంత కక్ష పెట్టుకుని ఎట్లా పోయారా, నేను చనిపోయే స్థితిలో ఉన్నారా, ఇదిగో నేను చనిపోయే స్థితిలో ఉన్నా, ఇదిగో రా మీ నాన్న నిన్ను ఐక్యం చేస్తానే. వాళ్ళ నాన్న చేయి తీసుకుంది, ఇటు పక్క కొడుకు చేయి తీసుకుంది, ఆ రెండు చేతులు కలిపి ప్రాణం విడిచి. చెప్పండి, కలిపి ఏం చేసింది చెప్పండి, ప్రాణం చనిపోయింది. ఆ ఇద్దరిని కలిపింది. అయ్యో నాన్న క్షమించనా, అయ్యో నాన్న నీకు విరోధంగా పాపం చేస్తానా, అయ్యో నీకు వ్యతిరేకంగా పాపం చేశా, నువ్వేమో నా మంచిగా చేస్తే నేనేమో ఇంకోలాగా ఆలోచించాను, క్షమించని కాళ్ళ నిలబడి క్షమాపణ కోరుకొని ఆ తండ్రిని లేపి, ఇది మొత్తం నీదేరా, ఈ ఆస్తి మొత్తం నీదేరా, ఇంకెవరున్నారు నాకు, నువ్వు మంచిగా మారితే చాలు అని. నిజంగా ఈ ఉదాహరణ ఎవరిదో కాదు, కుమారుడు ఎవరో కాదు, నువ్వు నేనే. ఇష్టం వచ్చిన మార్గంలో దేవుడు ఒక్కోసారి శిక్షిస్తున్నా, దేవుడు ఒక్కోసారి గద్దిస్తున్నా, వాక్యముతో హెచ్చరిస్తున్నా, పెడచేయబడి దేవుడికి దూరంగా ఉంటూ ఆ కుమారుడి స్థానంలో నువ్వు నేను ఉన్నావు. ఆ తండ్రి ఎవరో కాదు, దేవుడే ఆ తండ్రి. చెప్పండి, ఆ తండ్రి ఎవరు? ఆ మధ్యవర్తి తల్లి ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మధ్యవర్తి లాగా వచ్చి నీ చెయ్యి దేవుడి చెయ్యి మన చెయ్యి కలిపి ప్రాణం విడిచాడు, రక్తాన్ని చిందించాడు, శిలువలో బలయ్యాడు. నిజంగా ఎటువంటి స్థితి, ఎటువంటి పరిస్థితి. ఈరోజు దేవుడు తన ప్రజలకు చెప్పండి ఏం చేశాడు చెప్పండి, మధ్యవర్తిగా వచ్చి ప్రాణాన్ని సైతం లెక్క చేయరా, నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. న్యాయంగా నాకు రావాల్సిన శిక్ష ప్రభా నీవే పొందావు, నాకు రావాల్సింది అప్పుడు నీ మీద పడ్డాడు ప్రభా, నాకు రావాల్సిన సమాధి నువ్వు అనుభవించావు, నాకు రావాల్సిన సినిమా నువ్వు అనుభవించావు. ఈరోజు న్యాయవంతులైన దేవుణ్ణి ప్రభా నా పట్ల న్యాయం చేసి నరకాల నుంచి తప్పించమని ఆరాధన చేయాలి. చూద్దామండి, ఇంకొక రెండు కూడా చూసుకొని క్లుప్తంగా చూసుకొని అనుభవించుకుందాం. ఒకటోది చెప్పండి, ఏం చేశాడు? తన ప్రజలకి నెమ్మదించాడు. రెండవది తన ప్రజలకి రక్షణ ఇచ్చాడు. మూడవది తన ప్రజలకి బలాన్ని ఇచ్చాడు. నాలుగవది తన ప్రజలకి సమాధానం ఇచ్చాడు. ఐదవది తన ప్రజలకి న్యాయం చేశాడు. ఆరవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4:9 సమయం క్లుప్తంగా వాక్యాలు చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ 4:9 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచినది, తన ప్రజలకు విశ్రాంతి. ఆరోజుగా తన ప్రజలకు ఏంటంటే విశ్రాంతి అంటే ఏ పని లేకుండా కాసేపు కూర్చోవడం విశ్రాంతి. చాలా అలసిపోతారు, చాలాసేపు పని చేసి అలసిపోతారు, ఏమంటారు కొద్దిగా రెస్ట్ కావాలి మాకంటారు. ఈరోజు ఆదివారం అనేది విశ్రాంతి దినం నీకు నాకు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో కూర్చోడానికి, అన్ని పనులను పక్కన పెట్టి ఆయన సన్నిధిలో దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి విశ్రాంతి ఇచ్చాడు. ఈరోజు ఏ పని కూడా చేయకూడదు. ఆదివారం అంటే దేవుని మందిరంలో గడపాలి. ఆదివారాలు అన్ని పెట్టుకుంటా ఉంటాం, ఆదివారాలు రకరకాల పనులు పెట్టుకుంటా ఉంటాం, రకరకాల ప్రోగ్రాంలు పెట్టుకుంటా ఉంటాం. మధ్యలో 6 రోజులు లేని అన్ని ఆదివారాలు గుర్తుకొస్తాయి. మనం ఆదివారం అది చేద్దాం ఇది చేద్దాం ముందే అన్ని ప్లాన్లు ఫిక్స్ చేసుకుంటాం. ఈరోజు విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినంలో దేవుడు విశ్రాంతి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి. దేవుని ప్రజలకు ఏముందంటే అక్కడ దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచింది.
ఎందుకనగా దేవుడు తన కార్యము ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యమును ముగించి తన కార్యాలన్నీ తన పనులన్నీ పక్కన పెట్టుకొని దేవుని మందిరంలో దేవుని వాక్యం గుండా విశ్రమించాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఆరోదిగా చివరిగా 7వ చెప్తారండి. 135 కీర్తన 12 వచ్చారు. 135 కీర్తనలు 135 135:12 ఆయన వారి దేశమును స్వాస్యముగాను ఇశ్రాయేలీయుల తన ప్రజలకు స్వాస్యముగాను అప్పగించును. ఇశ్రాయేలీయుల తన ప్రజలకు ఏంటంటే స్వాస్యము. స్వాస్యం అంటే చెప్పండి, స్వాస్యం అంటే స్వంతం. స్వాస్యం అంటే స్వంతం. ఇది దీన్ని ఎవరు మన దగ్గర నుంచి తీసివేయలేరు. తండ్రి తన కుమారునికి ఆస్తి ఇచ్చారంటే ఎవరైనా దొంగతనం చేస్తారా? మాదంటారా? ఎవరన్నా ఇది మాదే అని ఎవరైనా అడగలరా? అనలేదు. ఎందుకంటే తండ్రి వారసత్వం కుమారుడితో వచ్చింది. ఈరోజు దేవుని వారసత్వం నీకు నాకు వచ్చింది. స్వాస్యము. ఎటువంటి స్వాస్థ్యం అంట? 1 పేతురు 1:4 చదవండి. ఎటువంటి స్వాస్థ్యం? 3 వచనాలు చూసుకొని మనం ముగించుకోండి. 1 పేతురు 1:4 మన ప్రభువు యేసుక్రీస్తు అంటే దేవుడు స్తుతింపబడును గాక. మృతులైన యేసుక్రీస్తు లేచిన జీవంతో కూడా నిరీక్షణ మనకు కలిగినట్లుగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేస్తుంది. మరలా జన్మించాం, రక్షణ పొందాం, మారుమనసు పొందాం. ఎందుకు అంటే అక్షయమైన స్వాస్థ్యం, రెండోది నిర్మలమైన స్వాస్థ్యం, మూడోది వాడబారదు. ఆయన వాడబారని స్వాస్థ్యం. ఇగో 1 సంవత్సరం అంటే కూలిపోతాం లేదు, లేదా 10 సంవత్సరాలు అంటే కూలిపోతాం లేదు, లేదా 100 సంవత్సరాలు అంటే కూలిపోతాం లేదు. నిజంగా చరిత్ర చూస్తే పెద్ద పెద్ద కట్టడాలు, మనం నివసించే భూమి మీద పెద్ద పెద్ద కట్టడాలు అవన్నీ కూలిపోయాయి, అవన్నీ మరుగులు పడిపోయాయి. పెద్ద పెద్ద రాజులు పరిపాలించారు భారతదేశాన్ని. ఎన్నో. అందుకని అప్పుడప్పుడు మనం తవ్వుతా ఉంటే కొన్ని బయటపడతా ఉంటాయి విగ్రహాలు, లేకపోతే కొన్ని బంగారాలు, లేకపోతే వజ్రాలు బయటపడతా ఉంటాయి. ఇక్కడ అవన్నీ కూడా భూమిలో కలిసిపోయాయి. ఈరోజు రేపు ఎల్లుండి లేకపోతే ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మనం కూడా కలిసిపోతాం మట్టిలో. కానీ ఆయన స్వాస్థ్యం ఎటువంటి స్వాస్థ్యం అంటే వాడబారని స్వాస్థ్యం. Hebrew 9:15 చదవండి. Hebrew 9:15 ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారి నిత్యమైన స్వాస్థ్యం నుంచి వాగ్దానం పొందిన నిమిత్తము ఏ స్వాస్థ్యం అంటే నిత్యమైన స్వాస్థ్యం. ఒకటోదేమో వాడబారనిది, నిర్మలమైనది, వాడబారనిది, అక్షయమే. రెండోదేమో నిత్యమైన. నిత్యం 100 సంవత్సరాలు కాదు, 200 కాదు, 1000 సంవత్సరాలు, యుగయుగాలు ఆయనతో పాటు కూర్చొని రాజ్యం వ్యాప్తమని బైబిల్ చెప్తుంది. నిత్యమైన స్వాస్థ్యం. మూడోదిగా కొలస్సీ 1:12 కొలస్సీ పరిశుద్ధ స్వాస్థ్యం. 1:12 చివరిలో ఉంటుంది చూడండి. చివరి నుంచి 4 వచ్చాము. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పారివారమొకటు. ఏ స్వాస్థ్యం అంటే? స్వాస్థ్యం అందరికి కాదు, చర్చికి వచ్చిన వాళ్ళందరూ కాదు, లేదా మందిరానికి వచ్చిన వాళ్ళందరూ కాదు, లేదా దాన ధర్మాలు చేసిన వాళ్ళు కాదు, లేకపోతే ఇంకేదో చేసిన వాళ్ళు కాదు. ఇది కేవలం పరిశుద్ధుల స్వాస్థ్యం. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యం నిత్యమైన స్వాస్థ్యం, వాడబారని స్వాస్థ్యం, అక్షయమైన స్వాస్థ్యం, నిర్మలమైన స్వాస్థ్యం. 5 అంతల స్వాస్థ్యాన్ని దేవుడు నీకు నాకు బహుమానంగా ఇచ్చాడు. తన ప్రజలకు చెప్పండి ఏమి ఇచ్చాడు? వాడబారనే తన ప్రజలకు చెప్పండి. ఒకటోది నెమ్మది కలుగజేశాడు, రెండోది రక్షణ కలుగజేశాడు, మూడవది ఫలాన్ని ఇచ్చాడు, 4వది సమాధానం ఇచ్చాడు, 5వది న్యాయాన్ని ఇచ్చాడు, 6వది విశ్రాంతిని ఇచ్చాడు, 7వది శ్వాస.
రకాల స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యం, పరిశుద్ధుల స్వాస్థ్యం, వాడబారిన స్వాస్థ్యం, అక్షయమైన స్వాస్థ్యం, నిర్మలమైన స్వాస్థ్యం. ఇంత ఘనంగా నీ ప్రజగా చేసుకోవడం గొప్ప, నీ ప్రజగా ఉంటేనే గొప్ప. నీ ప్రజగా చేసుకోవడం మాత్రమే కాకుండా మరొకసారి మనం చదువుకుందాం 111:9 చివరిగా చదువుకున్న ఆరాధనలోకి వెళ్దాం. మన పాఠాలు చదువుకున్నాం. 111 కీర్తనలు 111:9 అందరం కలిసి చదువుకున్నాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగనేవాడు. ఆయన తన ప్రజలకు విమోచనము, ఏడంతా విమోచన నాకు ఇచ్చావని దేవుని ఆరాధించుకుందాం. ఆరాధించుకున్న దేవుడు మనకే అనుగ్రహించును గాక. ఆమేన్. మనం నిలబడదాం. పాడుతుంది.